ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సాయికృష్ణ కుటుంబం మొన్న జగన్మోహన్ రెడ్డి వారి ఇంటికి వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఏం జరిగిందో తెలియకుండా, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం ఆ కుటుంబానికి స్పష్టంగా అర్థమైన తర్వాత వారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం, సీఎం గారు వారికి భరోసా ఇవ్వటం, ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. గమ్మత్తు ఏంటంటే ఆ కుటుంబం కోరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయానికి ఆ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఏ రకంగా ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారో స్పష్టం. కులాన్ని అంటగట్టడం, విడదీసే ప్రయత్నం చేయటం, నీచ రాజకీయాలు జగన్ రెడ్డి రక్తంలోనే ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఎన్నాళ్ళు తన రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక మీదట ఆ నీచ రాజకీయాలు జరిగే అవకాశం లేదు, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అదిగో పులి ఇదిగో మేక అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నమ్ముతారు. ప్రతిసారి అదే పదం ఉత్తరిస్తే బకరాయేది జగన్మోహన్ రెడ్డే, ప్రజలు కాదు. గత తన 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని దారుణాలు చేశాడో, ఎన్ని మోసాలు చేశాడో, ప్రజలను ఏ రకంగా వంచి వెన్నుపోటు పొడిచాడో స్పష్టంగా అర్థమైన తర్వాతే ప్రజలు తగిన తీర్పు ఇచ్చి నువ్వు రాజకీయాలకు పనికిరావు జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని వదిలిపెట్టి ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత అలాగే పారిపోయాడు. మళ్ళీ వచ్చి అదే కుట్రలు, అవే కుళ్ళు రాజకీయాలు, మళ్ళీ కులాల మధ్య చిచ్చిపెచ్చే ప్రయత్నం. నిన్ను నమ్మంగాక నమ్మం జగన్ రెడ్డి, మా వద్దకు రావద్దు బాబు అని మొత్తుకుంటున్నా బలవంతంగా వెళ్ళిపోతున్నాడు ఇళ్ళకి. సరే, ఓడిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి పలకరింపులు చేశాడో, ఎవరిని ఓదార్చే ప్రయత్నం చేశాడో ప్రజలకు స్పష్టం. తెనాలి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సత్యనపల్లి చూస్తే అక్కడ ఆకు రౌడీ. ఇదే తీరు, ఇదే తంతు. గంజాయి అమ్మేటోళ్ళు, రౌడీలు, వీళ్ళు తప్ప జగన్ రెడ్డికి ఇంకెవరు దొరకరు. అంటే వాళ్ళని పరామర్శిస్తే, వాళ్ళకి మద్దతు ఇస్తే, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ దొంగల ముఠ, ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్ నా వెనకాల వస్తారనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు తప్ప ప్రజల సంక్షేమం కానీ, ప్రజల సమస్యలు కానీ ప్రస్తావించే ప్రశ్నే జగన్ దగ్గర లేదు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పామని సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ తెలిపారు. కుటుంబ సభ్యులతో సీఎంను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సాయికృష్ణ తల్లి బాధను సీఎం చంద్రబాబు అర్థం చేసుకున్నారు. బాధ్యులైన అధికారులను శిక్షిస్తామని ఆయన చెప్పారు. మాలాంటి సామాన్యులకు న్యాయం జరగదని భావించాం, కానీ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా మాకు ఎవరిపైనా ద్వేషం లేదు, న్యాయం చేయాలని మాత్రమే సీఎంను కోరాం. ఇలాంటి అన్యాయం మరో మనిషికి జరగకూడదని నవరంగా అన్నారు. గత 4 రోజులుగా ఒక్కరాక్షిలో ముందు కులం వెనకాల కులం అంటగట్టి ఎంత విషప్రచారం చేశారో, ఎంత అశాంతిని రేగెత్తించే ప్రయత్నం చేశారో చూస్తూనే ఉన్నాం. గాదే సాయికృష్ణ అనే వ్యక్తి దేవినేని అవినాష్ మనిషి. దేవినేని అవినాష్ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తే కులాన్ని అంటగట్టడం కుదరదని అంబటి రాంబాబు అనే వ్యక్తిని లైన్లోకి దింపారు. అంబటి రాంబాబు వచ్చి ఎన్ని నీచ రాజకీయాలు చేశాడో, ఎంత నీచ ప్రచారం చేశాడో చూసాం. సాయికృష్ణ చేతిలో మృతి చెందిన వ్యక్తి ఫోటోను తీసుకొచ్చి ఇతనే సాయికృష్ణ అంటూ ఎలా విషప్రచారం చేశాడో చూసాం. తప్పుడు ఫోటోతో తప్పుడు ప్రచారం చేసిన అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలా దుర్మార్గంగా ప్రచారం చేసే వ్యక్తుల్ని కట్టడి చేయకపోతే ఇంకా దిగజారిపోయి రాజకీయ నాయకుల ముసుగులో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. కులాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేసిన అంబటి రాంబాబుని, పేర్ని నానిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తుందని ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మాట్లాడుతూ ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు. విద్యా రుణాలకు అదనంగా 4% వడ్డీ రాయితీకి నిర్ణయం. 2026-27 ఏపీ వార్షిక ప్రణాళిక. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఎస్ఓపిని రూపొందించాలని సూచించారు. సచివాలయంలో 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు 8,10,00,00,000 రూపాయల మేర రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు 8.10 లక్షల కోట్ల మేర రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం సహా ప్రాధాన్యత రంగాలకు 5.4 లక్షల కోట్ల రూపాయలు, ఇతర రంగాలకు 2.70 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వాలని ప్రణాళిక చేశారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి 3.60 లక్షల కోట్లు, పంట రుణాల కింద 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. వ్యవసాయ యాంత్రీకరణకు 10,693 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహకారం అందించాలని రుణ ప్రణాళికలు పేర్కొన్నాయి. ఎంఎస్ఎంఈ రంగానికి 1.55 లక్షల కోట్ల రూపాయలు, మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం 70,000 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణానికి 11,500 కోట్ల రూపాయలు, విద్యా రుణాలకు 2,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు రుణ ప్రణాళికలు వెల్లడించాయి. 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ రంగానికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి. కేంద్రం కూడా ఆటో పైలట్ మోడ్లో రుణాలు ఇవ్వాలని చెబుతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లు, ఆవిష్కరణలు వస్తున్నాయి. అర్హులైన వారికి రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు ముందుకు రావాలి. దేశానికి ప్రత్యేక యూనికార్న్ సంస్థలు అవసరమవుతాయి. వయబిలిటీ, సస్టైనబిలిటీ అనేది వ్యాపార సంస్థలకు అత్యంత కీలకం. బ్యాంకులకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రుణ వితరణ, ఎన్పిఏలపై బ్యాంకర్లు, అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి. వీటి ద్వారా సంపద సృష్టించేందుకు ఆస్కారం ఉంటుంది. సబ్సిడీపై 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు సంబంధించి కూడా బ్యాంకులకు ప్రతిపాదనలు ఇచ్చాం. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి. నేరస్తులను పట్టుకోవడం ఆలస్యం అవుతోంది. బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ను ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ను నియంత్రించాలి. డిజిటల్ అరెస్ట్ పేరిట చదువుకున్న వారు కూడా పెద్ద మొత్తంలో నగదు కోల్పోతున్నారు. ఏపీలో గడిచిన 3 నెలల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఈ డిజిటల్ ఫ్రాడ్లో నగదు కోల్పోయారు. ఈ నేరాలపై ప్రజలను చైతన్యపరిచేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పీఎం విద్యానిధి స్కీమ్కు అనుబంధంగా కార్యక్రమం చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. పునరుత్పాదక ఇంధనానికి కూడా రుణ మంజూరీ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. పీఎం సూర్య గారి కింద 10 లక్షల కుటుంబాలకు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పీఎం విశ్వకర్మ లాంటి కేంద్ర పథకాలకు బ్యాంకులు పూర్తిగా సహకారాన్ని అందించాలి. బ్యాంకర్లు, ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలి. ప్రైవేట్ బ్యాంకులు కూడా స్టాండప్ ఇండియా లాంటి పథకాలను అమలు చేసేలా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి. బ్యాంకులు సామాజిక బాధ్యతగా లబ్ధిదారులను ఆదుకోవాల్సిందే. డైరీ, ఆక్వా కల్చర్, కోల్డ్ చైన్ లాంటి వివిధ రంగాలు వృద్ధి చెందేలా రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధనలో బ్యాంకర్లు సహకారం అందించాలి. జిల్లా కలెక్టర్లు కూడా స్థానిక అవకాశాలను లబ్ధిదారులు అందిపుచ్చుకునేలా బ్యాంకర్లతో మాట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి వెనకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి ఆర్థిక చేయూత ఇవ్వాలి. బ్యాంకులకు లాభాపేక్ష మాత్రమే కాదు, సామాజిక బాధ్యత, సమాజం పట్ల కమిట్మెంట్ ఉండాలి. హౌసింగ్ లబ్ధిదారులకు కూడా రుణాలు మంజూరులో జాప్యం చేయవద్దని సీఎం స్పష్టం చేశారు. అమరావతి రాజధానిలో భూములు తీసుకున్న బ్యాంకులు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న బ్యాంక్స్ స్ట్రీట్లో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి. ప్రతి బ్యాంకు తమకు ఓ ఐకానిక్ భవనం ఉండేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏపీలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలి. ఎంఎస్ఎంఈలకు రుణ సహకారం అందిస్తే పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మహిళలు, యువతకు డైరీ, ఆక్వా రంగాల్లో సంపదకు ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది 15% వృద్ధి రేటు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఆయా రంగాలకు బ్యాంకులు ఆర్థిక ఊతం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ సీఎండీ, సీఈఓ ఆశీష్ పాండేతో కలిసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ వార్షిక రుణ ప్రణాళికలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సమావేశానికి సిఎస్ సాయి ప్రసాద్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నీలం అగ్రవాల్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ ఏఏ బషీర్, నాబార్డ్ జీఎం కేవీఎస్ ప్రసాద్, నేషనల్ ఎస్టీ కమిషన్ సునీల్ కుమార్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.